తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రభువా నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు నాయన పాటలు పాడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చేరువచ్చిన ప్రజలందరూ నీ వర్తమానాన్ని విని మేలు పొందుకోవడానికి మీరే సహాయం దయచేయమని, నీ ఆత్మ సహాయమును ప్రత్యక్షతను మీరు మాకు దయచేస్తూ నడిపించమని యేసు ప్రభువారి నామం పేరట ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవుడికి, చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మాటలు మనం శ్రద్ధగా విని మనం మేలు పొందుకుందాం. మనం ప్రభు యొక్క బల్ల యొద్దకు వచ్చాం. ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకొని మరింతగా మేలు పొందుకోవడానికి చేరువచ్చాం. ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఆరాధించడానికి మనం చేరువచ్చాం. దేవుని ఒక వర్తమానాన్ని మనందరూ కూడా విందాం. మనందరికీ ఐగుప్తులో చాలా సంవత్సరాలు నివసించిన ఇశ్రాయేలు ప్రజలు మనందరికీ తెలుసు. ఇశ్రాయేలు ప్రజలనే దేవుడు అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుని ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా, ఇశ్రాయేలు ప్రజలనే ఐగుప్తు నుంచి కానానుకు నడిపించాడు. మనందరికీ తెలుసు. నడిపించిన క్రమంలో ఇశ్రాయేలు ప్రజలకు 10 తెగుళ్ళు కలుగు చేసిన, క్షమించండి, ఐగుప్తు ప్రజలకే 9 తెగుళ్ళు కలుగు చేసిన పదో హృదయం కఠినమైపోయింది. మనందరికీ తెలుసు. అయితే 10వ రోగం సంహారపు దూత. ఈ సంహారపు దూతనే ఐగుప్తులో పంపించినప్పుడు దేవుడు మోసే గారికి ఒక విధి విధానం చెప్పాడు. ఏంటంటే అది పస్కా బలి. ఆ పస్కా బలిని మీరందరూ కూడా గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని తీసుకుని మీ ద్వారబంధాలకు రాసుకుంటే దాని నుండి మీరు విమోచించబడతారు. సంహారపు దూత మిమ్మల్ని కానీ మీ పిల్లలు కానీ ఏమీ చేయదని చెప్తుంది. అయితే ఇది మనందరికీ తెలుసు. ఒకసారి నిర్గమకాండం 13వ అధ్యాయం 1 ఇది ప్రతి సంవత్సరం కూడా ఏటేటా దేవుడు ఆచరించమని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరము ప్రతి ఆదివారం మనం తీసుకుంటున్నాం. కానీ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం ఇది ఆచరించమని చెప్పింది సంవత్సరానికి ఒకసారే. ఇశ్రాయేలు ప్రజలకు ఎప్పుడు చెప్పాడు? సంఘానికి ప్రతి వారం, ఇశ్రాయేలు ప్రజలకు సంవత్సరానికి ఒక్కసారి. అయితే నిర్గమకాండం 12వ అధ్యాయం, నిర్గమకాండం 12వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుందాం. మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఐగుప్తులను హతము చేయుచు మన ఇళ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయులను విడిచిపెట్టెను అనవలనని చెప్పినప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారం చేసిరి. ఇక్కడ 26వ వచనంలో ఏముందంటే, మరియు మీ కుమారులు మీరు ఆచరించి ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు. అంటే సంవత్సరం ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పాడు? ఈ పస్కా బలిని ఆచరించమని చెప్పాడు. ఆచరిస్తున్నప్పుడు పెద్దలందరూ మనం ఆచరిస్తున్నాం అనుకోండి, పిల్లలందరూ కూడా దీన్ని ఎందుకు ఆచరిస్తున్నారని చెప్పినప్పుడు ఏం చెప్పమని చెప్పాడు? వాళ్ళకే ఎందుకు ఆచరించమని చెప్పాడంటే, వారందరూ ఏం తెలుసుకోవాలని అంటే, దేవుడు తన బాహుబలము చేత ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి ఎలాగైతే విడిపించి ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి అద్దరికి నడిపించాడో ఆ విషయం, ఆ సంగతి, ఆ సత్యము, ఆ విమోచన పిల్లలందరూ తెలుసుకోవాలని దేవుడు చెప్పాడు. అయితే అదే నిర్గమకాండం 13వ అధ్యాయం చూడండి, 14వ వచనం కానీ చదవండి. ఇక మీదట నీ కుమారుడును ఇది ఏమిటని నిన్ను అడిగినప్పుడు
నీవు వాని చూసి బాహుబలము చేత యెహోవా దాస్య గృహమైన ఐగుప్తు నుండి మనలను బయటికి రప్పించాను. అంటే ఇదేంటి? పస్కా బలి ఏంటి అని పిల్లలందరూ అడుగుతున్నప్పుడు బాహుబలము చేత దేవుడు ఎలాగైతే ఇడిపించాడో చెప్పమని చెప్పాడు. అయితే ఈరోజు జాగ్రత్తగానండి వర్తమానాన్ని మనసు పెట్టి దిబ్బు చేస్తే కారణం అందరూ తీయండి. పాత నిబంధన 150వ పేజీ, దిబ్బు చేస్తే కాండం 6వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు ఇనుము. చాలు ఏమంటున్నాడు? ఇశ్రాయేలు ఇనుము అంటున్నాడు. తర్వాత 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీ కుమారులను వాటిని అభ్యసింపజేసి. చూడండి, పిల్లలకే దేవుని వాక్యాన్ని ఏం చెప్పమంటున్నాడో, నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను అని చెప్తున్నాడు. అంటే మళ్ళీ చదవండి, 6వ అధ్యాయం 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. చూడండి, మాట గట్టిగా పట్టుకోండి. నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవ నడిచినప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఉందాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు ఏదైనా చెప్పాడంటే ఆయన చెప్పే సంగతి ఏదైనా అద్భుతమే. ఆయన చెప్పాడంటే ఏది కూడా నష్టం అనేది మనకు ఉండదు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఒక మనిషి పాటిస్తే, ఒక మనిషి ముందుకు వెళితే క్షేమాన్ని చూడగలుగుతాడు. ఆయన చెప్పింది విడిచిపెడితే నష్టాన్ని చూడగలుగుతాడు. దేవుడు ఏదైనా అయిపోయిన తర్వాత, తప్పు జరిగిపోయిన తర్వాత, నష్టం జరిగిపోయిన తర్వాత చెప్పేవాడు కాదు. నష్టానికి ముందే మనల్ని హెచ్చరించేవాడు, నష్టానికి ముందే మనకు చెప్పేవాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు పస్కాని ఆచరించినప్పుడు, సంవత్సరం పస్కాని ఆచరిస్తారు కదా, ఆచరిస్తున్నప్పుడు మీ పిల్లలు ఇది ఎందుకు ఆచరిస్తున్నారు మీరు అని అడుగుతారు. ఎందుకు ఆచరిస్తున్నారు అని అడిగినప్పుడు, ఐగుప్తులో మీరు ఉన్నప్పుడు మీ ఇల్లు ఎలా కాయబడ్డాయో, ఆ 10 రోగాలు మీకు రాకుండా ఎలాగైతే మీరు భద్రం చేయబడ్డారో, సంహారపు దూత ఇశ్రాయేలు ప్రజలను ఎవరిని కూడా చంపకుండా ఎలాగైతే కాపాడిందో, ఆయన రక్తం ఎలాగైతే కాపాడిందో, ఇవన్నీ మీరు చెప్పండి అని చెప్పాడు. మీ కుమారులకు చెప్పమన్నాడు. ఎప్పుడు చెప్పమన్నాడు? కూర్చున్నప్పుడు చెప్పండి, లేచినప్పుడు చెప్పండి, పండుకున్నప్పుడు చెప్పండి అని పదే ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు అంటే, దేవుడు భవిష్యత్తు జ్ఞాని, దేవుడికి సమస్తము తెలుసు కనుక మనందరికీ మోసే గారి తర్వాత గొప్ప నాయకుడు ఎవరు? యెహోషువ. ఎవరైనా యెహోషువ గొప్ప నాయకుడు. మోసే గారు 6 లక్షల ప్రజల్ని నడిపించిన కాలంలో ఆయన తర్వాత నాయకత్వం చేసిన వారే యెహోషువ. అయితే చూడండి, యెహోషువ గ్రంథం, క్షమించండి, న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 199వ పేజీ, పాత నిబంధన 199వ పేజీ, 199వ పేజీ, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరములు వయసు గలవాడై ముతినందినప్పుడు
మృతి నొందినప్పుడు చాలండి, ఆ మాట సరిపోద్ది. యెహోషువ ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 110 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరో మోసే గారి తర్వాత ఆ పెద్ద ప్లేస్ ఇవ్వండి, అలాగే పక్కన కూర్చోమండి. సరిపోతులేండి, ఎవరో వచ్చేవారు ఇంక ఇబ్బంది. కూర్చోండి, సర్ది కూర్చో. ఇక్కడ ఈ న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం ఏం చదువుకున్నాం అంటే, మనం యెహోషువ 110 సంవత్సరాలు బ్రతికి మృతి పొందాడు. యెహోషువ ఉన్నంత కాలం ఒక నాయకుడు మోసే గారి తర్వాత చేసిన నాయకత్వంలో చాలా అద్భుతమైన నాయకత్వం చేశాడు యెహోషువ. వీళ్ళనే బాగా గమనించండి వాక్యాన్ని మీరు. మోసే గారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను దాటారా, ఎర్ర సముద్రం దాటారా? ఎర్ర సముద్రం దాటారు. యెహోషువ ద్వారా ఎర్ర సముద్రం దాటారా, యోర్దాను దాటారా? యోర్దానే దాటారు. యోర్దాను దాటారు ఎవరి ద్వారా? యెహోషువ ద్వారా. అంటే చూడండి, రక్షణ ఏమో మోసే గారి ద్వారా ఆ సమయంలో వారు చేర్చబడ్డారు. స్వాస్థ్యంలోకి ఏమో యెహోషువ ద్వారా ఆయన నాయకత్వంలో చేర్చబడ్డారు. అయితే దేవుని కోరిక ఎప్పుడు ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు మన అందరికి తెలుసు కదా. 10 ఆజ్ఞలు మన అందరికి తెలుసు. ఈ 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏం ఆజ్ఞ? విగ్రహారాధన చెయ్యొద్దు అనే ఆజ్ఞ. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదనే ఆజ్ఞ. ఇది మొదట ఆజ్ఞగా ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలకి. మొదట ఆజ్ఞగా ఇచ్చినప్పటికీ ఎప్పటికైనా ప్రజలందరికీ ఎప్పుడు దేవుడు ఒక్కడే ఉండాలి తప్ప ఎంతో మంది కాదు. విగ్రహారాధన అనేది ఎప్పుడు కూడా చేయకూడదని దేవుడు మొదట ఆజ్ఞగానే చెప్పాడు. అయితే ఈ క్రమంలో చూడండి, ఇదే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని ఒక తరం ఒకటి పుట్టగా. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, చాలు నేను చెప్తాను జాగ్రత్తగా. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడేది అంటే యెహోషువ చనిపోయాడు. ఆ తరము వారందరూ ఏమయ్యారు? చనిపోయారు. ఎక్కడికి చేర్చబడ్డారు? వీళ్ళందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారు. పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోసే. వీళ్ళందరూ పితరులు కదా. పితరుల యొద్దకు వీళ్ళందరూ ఏం చేయబడ్డారు? చేర్చబడ్డారు. అక్కడ ఏం రాయబడింది? నేను చదువుతున్నాను, మీరు చూడండి, చదవకండి, మీరు చూడండి అంతే. 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను అంటే దేవుణ్ణైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. అంటే దేవుణ్ణైనను ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చేసిన కార్యాలైనను ఎరుగుని తరం ఒకటి పుట్టిందంట. పితరులు చనిపోయిన తర్వాత కొత్త తరం ఒకటి పుట్టిందంట. పుడితే ఆ తరం ఏం చేసింది? చూడండి, 11వ వచనం చదవండి. ఇశ్రాయేలు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తులో నుండి వారు రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతను పూజించిరి. ఎవరు పూజించారంట? బయలు దేవతను పూజించారు. 12వ వచనం. తమ చుట్టూ నుండి జనుల దేవతల్లో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కారం చేసి యెహోవాకు దేవునికి కోపం పుట్టించారంట. అంటే యెహోషువ మరణించాడు, ఆ పితరులు మరణించారు, కొత్త తరం ఒకటి పుట్టిందంట. కొత్త తరం ఒకటి పుట్టగానే వీళ్ళందరూ దేవుణ్ణి మర్చిపోయి, దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన అద్భుతాలు మర్చిపోయి ఎవరిని పూజిస్తున్నారంటే వీళ్ళందరూ విగ్రహారాధన పూజిస్తున్నారంట. విగ్రహాలను పూజిస్తున్న వీరందరూ కూడా దేవుడికి ఏం పుట్టిస్తున్నారంట? కోపాన్ని పుట్టిస్తున్నారంట. దేవుడికి విగ్రహారాధన అనేది చాలా కోపం. మనిషి ఏది చేసినా దేవుడు తట్టుకోగలుగుతాడేమో తప్ప విగ్రహారాధన చేస్తే ఆయన తట్టుకోలేడు.
మీరు బాగా గమనించండి. మన పిల్లలు ఉన్నారనుకోండి, డాడీ డాడీ తండ్రి తండ్రి అని కొన్నాళ్ళు అలాగని అని తర్వాత ఏదో ఒకరిని డాడీ డాడీ అంటే మనకు బాధ కలుగుతుంది కదా, బాధ కలుగుతుంది కదా. ఆయన నా తండ్రి, నీ తండ్రి, నువ్వు నాకు తండ్రి కాదంటే ఎంత బాధ కలుగుతుంది, మనకి చాలా బాధ కలుగుతుంది. అలాగే దేవుడు సమస్త మనుషులను సృష్టించాడు. ఈ మనుషులేమో సృష్టించిన దేవుణ్ణి విడిచిపెట్టేసి సృష్టించబడిన సృష్టిని పూజిస్తున్నారు. సృష్టిలో ఉన్న రాళ్ళని, రప్పల్ని, చెట్లను, వీటిని పూజిస్తూ వాటిని దేవుని అనుకొని పూజిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ పొరపాటు ఎందుకు జరిగిందంటే, వీళ్ళు యెహోవాని ఎరగని తరము ఒకటి పుట్టిందంటే కారణం ఏంటంటే, వారు ముందున్న వారు వీళ్ళకి సరైన పునాది వేయలేకపోయారు. ఎవరికి పునాది వేయలేకపోయారు? మన ప్రారంభంలో ఏం చదువుకున్నాం? మీరు ప్రతి సమయంలో పస్కాని భుజిస్తున్నప్పుడు ఏం చెప్పమన్నాడు దేవుడు వాళ్ళకి? ఐగుప్తు నుంచి దేవుడు ఎలా విడిపించాడో, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి అద్దరికి ఎలా నడిపించాడో, దేవుడు 40 సంవత్సరాలు ఎన్ని కార్యాలు చేశాడో చెప్పమని చెప్పాడు. చెప్తే వీళ్ళందరూ చెప్పారా? చెప్పడంలో ఫెయిల్ అయ్యారు. కనుక వీళ్ళందరూ ఏం చేయబడ్డారు? వీళ్ళందరూ దేవుని తెలుసుకోకుండా విగ్రహారాధన చేస్తున్నారు. ఈ రోజున ఒక మాట చెప్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక చేయండి అందరూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం గట్టిగా చదవండి. చాలు. ప్రభు, అందరూ అనంటే ప్రభు అక్కడే. తర్వాత 6వ వచనం, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఈ మాట కూడా నాతో చెప్పండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. దేవుడు 10 మంది ఉంటారా? ఒకరు ఉంటారా? ఒక్కడే ఉంటారు. చూడండి, గ్రామానికి ఒక ప్రెసిడెంటే ఉంటాడు, నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు, రాష్ట్రానికి ఒక సీఎంఏ ఉంటాడు, దేశానికి ఒక ప్రధానే ఉంటాడు. అలాగా దేవుడు ప్రపంచానికి, ఈ భూమి మీద ఉన్న ప్రజలందరికీ దేవుడు ఒక్కడే తప్ప 10 మంది ఏమి కాదు, కోట్ల మంది ఏమి దేవుళ్ళు ఏమి లేరు. ఒక్కడే దేవుడు. బైబిల్ ఏం చెప్తుందంటే ఒక్కడే దేవుడు అని చెప్తుంది. అయితే చూడండి, రామపత్రిక 10వ అధ్యాయం, రామపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపునని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడుదువు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారి గురించిన సువార్తను ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. క్రైస్తవులైన మనం అందరం కూడా సువార్తను ప్రకటిస్తున్నాం. ఈ సువార్త పనిలో దేవుడు ఒక్కడే. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు మరణించారు, ప్రాణం పెట్టారని ఏ ఒక్కరైతే నమ్ముతారో వారందరికి ఏం కలుగుద్ది? రక్షణ అనేది కలిగిద్ది. ఆత్మకి ఏం కలిగిద్ది? రక్షణ కలిగిద్ది. పరలోకంలో ఆ వ్యక్తి చేర్చబడతారు. ఈరోజు గమనించండి, మనం ఇశ్రాయేలు ప్రజలకేమో సంవత్సరానికి ఒక్కసారే పస్కా బలిని ఆచరించండి, ఆచరిస్తున్న మీరు కుమారులకు ప్రకటించమన్నాడు. ఎవరో ప్రకటించమన్నాడు? కుమారులకు ప్రకటించండి. ఇది ఏంటి, ఎందుకు ఆచరిస్తున్నారని మీరు అడిగితే, మీ పిల్లలు అడిగితే, ఐగుప్తిలో 10 రోగాలు రాకుండా ఎలా కాపాడాడో, మరణం రాకుండా ఎలా కాపాడాడో, ఎర్ర సముద్రాన్ని దాటడం ఎలాగా తప్పించాడో, ఫరో సైన్యం నుండి ఎలా తప్పించాడో, ఈ 40 సంవత్సరాలు కూడా ఆయన ఆహారం అడిగితే ఎలాగిచ్చాడో, నీరు అడిగితే ఎలాగిచ్చాడో, చెప్పులు ఎలాగైతే అరిగిపోలేదో, బట్టలు ఎలా అయితే ఎలా మాసిపోలేదో, ఆయన మాంసం అడిగితే మాంసం ఎలా ఇచ్చాడో, దేవుడు చేసిన ఈ కార్యాలన్నీ చెప్పండి. ముఖ్యంగా ఇంపార్టెంట్గా మీరు పస్కా బలి ఆచరించినప్పుడు
ఆ గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకెళ్లి దారబంధాలకు రాసుకుంటే ఆ రక్తాన్ని చూసి సంహారపు దూత మిమ్మల్ని ఎలాగైతే దాటికిపోయిందో ఇది చెప్పండి అని చెప్పాడు. ఈ రోజున మనకేం చెప్పాడు? సువార్తను ప్రకటించమని చెప్పాడు. ఏం చెప్పాడంటే మాట చెప్తాను జాగ్రత్తగా. ఇప్పుడు అలా సంవత్సరానికి ఒకసారి పాటిస్తున్నారు. ఈ రోజు కూడా చాలా చర్చిల్లో తెలియని వారు ఎలా చేస్తున్నారంటే నెలకు ఒకసారి పాటించే వాళ్ళు ఉన్నారు. నెలకు ఒకసారి పెట్టుకున్నది వాళ్ళ సిద్ధాంతాన్ని బట్టి పెట్టుకున్నారు. సంవత్సరానికి ఒకసారి పెట్టుకున్న వారు మాత్రం బైబిల్లో ఉన్న ఇశ్రాయేలు ప్రజల సిద్ధాంతాన్ని, ధర్మశాస్త్రం నుంచి విడిపించబడ్డామనే సత్యం తెలియని వారు సంవత్సరానికి ఒకసారి వారు పెట్టుకున్నారు. ఈ రోజున నూతన నిబంధన ప్రకారంగా, నూతన నిబంధన సత్యం ప్రకారంగా మనం ఎలా పెట్టుకున్నాం? ప్రతి వారం పెట్టుకున్నాం. ప్రతి వారం పెట్టుకున్న మనం ఆయన ఏమన్నాడు? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తినినప్పుడు మీరు ఏం చేస్తారు? ఆయన మరణాన్ని ప్రచురించాలన్నాడు. ఏం ప్రచురించమన్నాడు? ఆయన మరణాన్ని ప్రచురించమన్నాడు. ఈ మరణాన్ని ఒక మాట చెప్తాను జాగ్రత్తగానండి. ప్రకటించమన్నాడు కదా. ఈ మరణాన్ని ప్రకటించమన్న ఆయన ఇది ఎక్కడి నుంచి జరగాలంటే, మనం ఇప్పుడు ఇంతమంది ఉన్నాం ఇక్కడ, మనం అందరం కూడా ఇప్పుడు ఏం చేస్తాం? ఈ మెసేజ్ అయిపోయిన తర్వాత, స్తోత్రాలు చెల్లించిన తర్వాత మనం ఏం చేస్తాం? ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటాం. ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకుంటున్న మనం అందరం కూడా ఆయన మరణాన్ని ప్రకటించాలి. ఆయన మరణాన్ని ఏం చేయాలి? ప్రచురపరచాలి. ఇది ఎక్కడి నుంచి జరగాలి అంటే ముందు కుటుంబంలోంచి జరగాలి. ఎక్కడి నుంచి జరగాలి? కుటుంబంలోంచి జరగాలి. కుటుంబంలో ఉన్న కుమారులకు, కుటుంబంలో ఉన్న వారందరికీ కూడా ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలి. ఎందుకు ప్రకటించాలి చెప్తున్నాను అంట. విగ్రహారాధన అనేది చాలా డేంజర్ ప్లేస్. ఇప్పుడు మీకు సింపుల్గా అర్థం కావడానికి, ఒక వ్యక్తికి రక్షణ తీర్మానం చేస్తున్నాం మనం. ప్రభుని విశ్వసించావా? నీ హృదయంలో ప్రభునందు విశ్వాసం ఉంచావా? ఆయన ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, ప్రాణం పెట్టాడని నువ్వు నమ్ముతున్నావా అన్నప్పుడు, ఆ ప్రభు నమ్మిన వాళ్ళైతే ఏం చేస్తున్నారు? ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, మరణించాడని నువ్వు ఒప్పుకుంటున్నాను అంటున్నారు. వాళ్ళకి ఏం కలిగిద్ది? రక్షణ కలిగిద్ది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 10 మంది దేవుళ్ళు ఉన్నారు, 100 మంది దేవుళ్ళు ఉన్నారు అని హృదయంలో పెట్టుకున్న వారికి రక్షణ కలగదు. అర్థమైందా? దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే అనేవారికి రక్షణ కలిగింది తప్ప 100 మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు అనేవారికి ఏం కలగదు? రక్షణ అనేది కలగదు. కనుక మనం కుటుంబ సమేతంగా కనీసం రోజు కాకపోయినా వారానికి ఒక రోజైనా కుటుంబ ప్రార్థన అనేది జరిగితే, ఆ ప్రార్థనలో మనం అందరూ ఏం చెప్పాలంటే, పిల్లలకే, ఇక్కడ ఉన్న తల్లులందరూ, పెద్దలందరూ చెప్తున్నాను, పిల్లలకి ఏం చెప్పాలంటే, ఇప్పుడు ఈరోజు అంటే కొంచెం ఎక్కడ కరెంటు పోవడం వల్ల ఇలా వాక్యం చెప్తున్నాం. ఇప్పుడు మౌతులో కొన్ని సంగతులు చెప్పడానికి ఉంటుందా? ఉండదు. బైబిల్లో ఉన్న వాస్తవ సంగతులు కూడా చెప్పలేం. ఎలా చెప్పలేం? చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం. అందరు తీయండి. దివ్యా, అది 30 నిమిషాలు అయిపోతే కట్ అయిపోద్ది చూడు. నూట 15వ కీర్తన అందరు తీయండి. 115వ కీర్తన 4వ వచనం నుంచి చదువుకున్నాం. వారి విగ్రహములు ఎండి బంగారమువి, అవి మనుషుల చేతి పనులు. చాలు ఇక్కడే ఉన్నాడు. మా జాగ్రత్తగా విన్నారు వాక్యాన్ని. వారి విగ్రహాలు, లోకంలో ఏమున్నాయి? విగ్రహాలు ఉన్నాయా లేవా? లోకంలో విగ్రహాలు ఉన్నాయి. అవి ఎండివి, బంగారమివి. ఇప్పుడు వెండికి ఒక విలువ ఇస్తారు, బంగారానికి ఒక విలువ ఇస్తారు, ఇత్తడికి ఒక విలువ ఇస్తారు, రాగికి ఒక విలువ ఇస్తారు, మట్టి దానికి ఒక విలువ ఇస్తారు. అంతే కదా? ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, వారి విగ్రహములు ఎండివి, బంగారమివి, అవి మనుషుల చేతి పనులు. అవి ఎవరి పనులు? ఒక గుళ్ళో విగ్రహం పెట్టారంటే ఎవరో తయారు చేసిందే పెట్టారు. అది ఎండిదైనా బంగారమైనా అవి కేవలం మనుషుల చేతి పనులే. 5వ వచనం చూడండి. వాటికి నోరుండి పలకవు అన్నాడు. వాటికి నోరుండి
పలకవు, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవు, గొంతుకుతో మాట్లాడవు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, నోరు అంటున్నాడు. నోరు ఎవరు చేశారు? మనుషులు చేస్తుంది. కళ్ళు మనుషులు చేస్తుంది. చెవులు, ముక్కు, చేతులు, పాదాలు, గొంతుకు, ఇవన్నిటితో వాసన చూడవు, ఏంటి పలకవు, వినవు, చూడవు, ముట్టుకొనవు, నడవు. ఈ స్థితి ఎవరికి దేనికి ఉన్నాయి? విగ్రహాలకు ఉన్నాయి. విగ్రహాలకు ఉన్నాయి. తర్వాత 8వ వచనం చూడండి, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారు అందరూ వాటి వంటి వారై ఉన్నారు అన్నాడు. ఏమన్నాడు? వాటిని చేయువారు వాటిని నమ్ముకున్న వారు కూడా ఎలా ఉన్నారు? వాటి వంటి వారే. అవి అయితే ఎలాగైతే మాట్లాడట్లేదో, అవి ఎలాగైతే చూడట్లేదో, ఎలా నట్టలేదో, వాటి యందు నమ్మిక ఉంచిన వారు అందరూ కూడా వాటి వంటి వారే అన్నారు. ఇప్పుడు వాటి వంటి వారు మన పిల్లలు కావాలా? కాకూడదు కదా. మన పిల్లలు కాకూడదు ఎప్పుడు. అందుకనే జాగ్రత్తగానండి దేవుని వాక్యాన్ని చూడు, కట్ అవుతుంది చూడు. 30 నిమిషాలు అయిందా? ఇటు చూడు, జాగ్రత్తగానండి వాక్యాన్ని. కనుక ఇటువంటి వాక్యాలు మీరు సంఘంలో ఒకసారి వినిపించకపోయినా మీరు వ్యక్తిగతంగా చెప్పాలి. వ్యక్తిగతంగా మీకు ఒక మాట చెప్తాను జాగ్రత్తగానండి. మీకున్న పిల్లలందరికీ కూడా లోకంలో ఉన్న వారందరూ, లోకంలో ఉన్న విగ్రహాలు, లోకంలో దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు అందరూ కూడా వీళ్ళు ఏమనుకుంటారు? ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు బొమ్మ చూసినా అదొక దేవుడు అనుకుంటారా లేదా? రామారావు గారి బొమ్మ చూసినా, లేకపోతే కాటన్ ధర బొమ్మ చూసినా వాళ్ళు కూడా దేవుడేమో అనుకుంటారు. కనుక మన అందరూ ఏం చెప్పాలి పిల్లలకి? లోకంలో ఇవన్నీ కూడా మనుషులు చేత్తో చేస్తున్నారు. ఆ గుళ్ళో ఉన్న దేవత అయినా, ఈ గుళ్ళో ఉన్న దేవత అయినా, ఇంకో దుక్కున ఉన్నవారైనా, ఎవరైనా ఇవన్నీ కేవలం చేతులతో చేయబడుతున్నవి. వాటి యందు నమ్మిక ఉంచితే మనకేం కలగదు? రక్షణ కలగదు. వాటి యందు నమ్మిక ఉంచితే మనకు ప్రయోజనం కలగదు. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఏం తీర్పు ఇచ్చిందంటే, మాటకు వస్తుంటే ఆ దేవతకే గుడి కడుతున్నాం, ఈ దేవత గుడి కడుతున్నాం, పనసవండి అంటున్నారు కదా, మీరు చెట్టుకో రాయికో పేరు పెట్టేసి మీరు ఇష్టాసారంగా పనస అడిగితే ఎవడెక్కడి నుంచి దానికి ప్రూఫ్స్ ఉండాలి అని చెప్తాడు ఆయన, సుప్రీంకోర్టు ఆయన. అలాగా ఈరోజు చెప్తున్నాను జాగ్రత్తగానండి. మన అందరం కూడా ఓ మాట చెప్తున్నానండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు, ఆయన మాత్రమే దేవుడు అనేది వారి హృదయాలు ఉంటేనే రక్షణ కలుగుద్ది. అంతేనా? తప్ప వేరే వాళ్ళు ఉన్నారు, ఇంకా దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనే స్థితి వాళ్ళ హృదయంలోకి వచ్చింది అనుకోండి, వాళ్ళకి రక్షణ కలుగుద్దా? కలగదు. ఎందుకంటే ఇది చాలా సీరియస్గా తీసుకోండి, చిల్లిగా తీసుకోకండి. ఎలాగంటే రక్షణ అనేది చాలా విలువైనది. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు? అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించమన్నాడు. ఒక మాట చెప్తాను, నీ భర్తను నువ్వు రక్షించావో లేదో, లేకపోతే నీ కుటుంబ సభ్యులను నువ్వు రక్షించావో లేదో, లేకపోతే నీ స్నేహితులను నువ్వు రక్షించావో లేదో, దేవుడు లెక్కలోకి తీసుకున్నా తీసుకోకపోయినా నీ పిల్లల ఇష్టంలో ఖచ్చితంగా లెక్కలోకి తీసుకుంటాడు. ఎందుకంటే నీ పిల్లలు కనుక, నీ పిల్లలు ఎవరి కంట్రోల్లో ఉండాలి? నీ కంట్రోల్లోనే ఉండాలి. చిన్నప్పటి నుంచి ఎవరి కంట్రోల్లో ఉండాలి? నీ కంట్రోల్లో ఉండాలి. నీ అన్నదమ్ములను నువ్వు మార్చినా మార్చకపోయినా, నీ అక్క చెల్లెలను నువ్వు మార్చినా మార్చకపోయినా, నీ భర్తను నువ్వు మార్చినా మార్చకపోయినా, వీళ్ళందరూ మార్చండి, తప్పులేదు. నువ్వు ఎవరిని మార్చినా మార్చకపోయినా, ఎవరి విగ్రహారాధనకి వైపుకి వెళ్ళిపోయినా దేవుడిని లెక్కలోకి తీసుకోకపోవచ్చేమో, కానీ నీ పిల్లలు మాత్రం వారి విగ్రహారాధన జోలికి వెళ్ళినా, వారు ప్రభువుకి దూరమైనా ఖచ్చితంగా నేను లెక్కలోకి తీసుకుంటాడు. కనుక పిల్లల ఇష్టంలో ఏం చేయాలి? మనం శ్రద్ధ తీసుకోవాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళ హృదయాల్లో ప్రభువుని వారు స్థిరపరచుకోవాలి. ప్రభువుని ఏం చేయాలి? స్థిరపరచాలి. చూడండి, ఎపిస్తులకు రాసిన పత్రికలో మంచి మాట ఉంటుంది. 6వ అధ్యాయం 4వ వచనం.
తండ్రులారా తల్లులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి. మీ పిల్లల్ని ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను మన చేతుల్లో లేదు. వారి వాక్యాన్ని విని వారు జీవించాలి అంతే. ఇప్పుడు మనం సన్నిధిలో నిలబెట్టే విధి విధానం, వారి రక్షణలో నడిపించే విధానం మన చేతిలో ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. కనుక ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే విగ్రహాల జోలికి వెళ్ళొద్దని చెప్తుంది. విగ్రహాల జోలికి వెళ్ళొద్దు అని చెప్తుంది. ఎక్కువగా బైబిల్లో 2 విషయాల్లో ఒక మనిషిని దూరంగా ఉండమన్నాడు దేవుడు. దేని ఇష్టంలో అంటే, ఒకటి జ్వారత్వం ఇష్టంలోను, 2 విగ్రహారాధ ఇష్టంలో దూరంగా ఉండమన్నాడు. కనుక మన పిల్లలందరినీ కూడా మనం ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రభు యొక్క శిక్షణలోను ప్రభు యొక్క బోధనలోను వారిని నడిపిస్తున్నప్పుడు వారికి ఇతర దేవుళ్ళు ఉన్నారు లేరు అనే కోణం ప్రభువుని బట్టి వస్తుంది. వారిని ఎటు పెడతాడు మనం విడిచిపెట్టేసాం అనుకోండి, వారికి చిన్నప్పటి నుంచే మనం విడిచిపెట్టేసాం అనుకోండి, వాడు ఏమనుకుంటాడు, ఇంకా ఇతర దేవతలు ఇతర దేవుళ్ళు ఉన్నారేమో అని అనుకుంటారు. కాబట్టి నేను మాట చెప్తాను, జాగ్రత్తగానండి. మీ వ్యక్తిగతంగా మీరు ఒక్కొక్కసారి వారు విగ్రహాలు ఉన్నాయి కదా, విగ్రహాలు అవి నోరుండి మాట్లాడవు, ముక్కుండి వాసన చూడవు. విగ్రహారాధన అంటే లోకంలో జరుగుతున్నదంతా అది వ్యర్థమైన ఆరాధన. ప్రభు మాత్రమే మాట్లాడేవాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేసేవాడు అని మనం చిన్ననాటి నుండి వరకు చెప్పాలి. ఒక కొడుకు తండ్రిని మార్చాడంట. ఎలా మార్చాడంట? ఒక కొడుకుని తీసుకొని తండ్రి ఏం చేస్తున్నాడంట, గుడికి వెళ్తున్నాడంట. ఏం గుడికి తెలియదు కానీ గుడికి వెళ్తున్నాడంట. గుడికి వెళ్తుంటుంటే ఆ గుడి ఎంట్రన్స్ లో 2 సింహాలు ఉన్నాయంట. ఏమున్నాయి? 2 సింహాలు ఉంటే ఇటువైపు అటువైపు ఉంటే కుర్రోడు ఏమైపోతున్నాడంట, అల్లిపోయి నానా సింహాలు నానా అని అల్లిపోతున్నాడంట. అల్లిపోతుంటుంటే ఆ కుర్రవాడు అల్లిపోతుంటుంటే ధైర్యం చెప్పు తండ్రి, ఒరే నాయన ఈ ఒట్టివేరా, అవి మనుషులు చేసిన సింహాలు బొమ్మలు, అవి మనల్ని ఏమీ చెయ్యు అంటే మళ్ళీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతున్నాడంట. ఒరే ఈ మనుషులు చక్కగా సింహాల్లాగా తీర్చిదిద్దారురా, అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి పెట్టారు, అవి మనల్ని తినవు, అవి మనల్ని ఏమీ చెయ్యు, నువ్వు ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు, పదాన్ని తీసుకెళ్తున్నాడు అని జరిగా. కరెక్ట్గా ఆ దేవత దగ్గరకో దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి దండం పెట్టుకొని నీ కోరికలు కోరుకో, అది చేస్తుంది ఇది చేస్తుంది అన్నప్పుడు ఆ కుర్రవాడికి ఒక ఐడియా వచ్చి ఏమన్నాడంట, నానా అక్కడేమో సింహాలు మనుషుల చేతితో చేశారన్నావు, అవి ఏవి చేయవన్నావు, ఇక్కడేమో ఇవి కూడా మనుషుల చేతులే కదా, మరి ఇక్కడ అది చేయి ఇది చేయమంటే ఈవిడేం చేస్తుంది, ఈ బొమ్మ ఎందు మనం నమ్మిక ఉంచితే మనకేం కలిగి చేస్తుంది అంటే ఆ వ్యక్తికి మారు మనసు వచ్చిందంట తండ్రికి. అలాగా ఈ రోజున మనం కూడా ఏం చేయాలంటే మనకు పిల్లలకే ఈ లోకంలో ఉన్న విధి విధానాన్ని బట్టి అక్కడ బైబిల్లో కూడా ఏం చెప్తుంది, కూర్చున్నప్పుడు లేచినప్పుడు పడుకునేటప్పుడు ఇన్నిసార్లు మనం చెప్పలేం కానీ రోజుకి ఒకసారో మనం వారానికి ఒకసారో అయినా మనం వారికి చెప్తే వారికి క్షేమం కలిగిద్ది. రెండవది ఇంకో క్రమశిక్షణ ఏంటంటే, మీరు మన పిల్లలు ఎంత గొప్పగా 100% జీవించాలని మనం కోరుకున్నా అది జరిగే పని ఏం కాదు. నిజమంటారా అబద్ధమంటారా? అది జరిగే పని ఏం కాదు. వీళ్ళు 100%కి 100% గొప్పగా జీవించాలి, ఇంత మిస్టేక్ కూడా చేయకుండా అనేది మన జరిగే పని ఏం కాదు. కానీ ఒక మాట చెప్తానేనండి, వారు ప్రభు సన్నిధిలో మనం నిలబెట్టకపోతే, వాళ్ళు కూర్చుని పెట్టకపోతే మన పెంపకం వేస్ట్. అర్థమవుతుందా? అంటే ప్రభు సన్నిధిలో సండే స్కూల్లోనైనా ఆరాధనలోనైనా వారిని చెక్ చేసుకోవాలి. మనకి 2 పిల్లలా 3 పిల్లలా, వారు ఉన్నారా ఇక్కడ లేరా, మనతో ఉన్నారా లేరా అనేది నేను పెద్ద పిల్లలు చెప్పట్లేదు, కాళ్ళే ఎదుగులని చెప్పట్లేదు. అర్థమవుతుందా? చిన్నపిల్లలు చెప్తున్నాను. వీళ్ళందరూ మనతో ఉన్నారా లేరా అనే క్రమశిక్షణ మనం తీసుకోకపోతే మనం మన జీవితంలో ఫెయిల్యూర్ అయినట్టుగా లెక్క. కనుక ఈ విషయంలో ఎవరికి వారు చెక్ చేసుకొని ముందుకు నడవండి. దేవుడు ఈ క్రమశిక్షణ మనం తీసుకోకపోతే వారిని ఎటు పెడితే అటు వదిలేసాం అనుకోండి, ప్రపంచంలో జనులందరికీ కూడా విగ్రహారాధన అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? విగ్రహారాధన అంటే ఎందుకు ఇష్టం అంటే, వారు విగ్రహాలకి
అర్పించే వాటిని తినొచ్చు, తాగొచ్చు. ఈ రోజున ప్రభు నమ్ముకున్నవాడు ఎవడన్నా తాగాడు అనుకోండి, ఏమంటారా అండి? అరే దేవుడిని నమ్ముకుని తాగుతున్నావు ఏంట్రా అంటారు. అంటారా లేదా? వ్యభిచారం చేస్తున్నాడు అనుకోండి, దేవుడిని నమ్ముకుని వ్యభిచారం చేస్తున్నావు ఏంట్రా అంటారు. దేవుడిని నమ్ముకుని ఎలా ఉన్నావు ఏంట్రా అంటారు. లోకంలో ఉన్న దేవతనే దేవుణ్ణి నమ్ముకుని వాళ్ళు ఎలా పడితే అలా ఉన్నా ఎవరో ఏమంటారు. అరే నువ్వు ఇలా ఉండకూడదురా, నువ్వు తాగితే నీకు ఆరోగ్యానికి నష్టం, నువ్వు ఇలా చేయకూడదా, నీ కుటుంబానికి నష్టం అంటారు తప్ప నువ్వు పలానా దేవతను నమ్ముకున్నావు, పలానా దేవుడిని నమ్ముకున్నావు, ఇలా ఉండకూడదని అంటారా? అనరు. అందుకనే దేవుడు మన జీవము గల దేవుడు, మన దేవుడు కనుకనే మనందరం కూడా ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్తంలో పాలుభాగస్తులు అవుతున్నాం. కనుక మనం ప్రతి ఒక్కరు గమనించండి, మన పిల్లలు మన స్వాధీనంలో ఉండాలి. వారు చిన్నప్పటి నుంచే ఏం చేయబడాలి? మన స్వాధీనంలో ఉండాలి. ఎందుకు స్వాధీనంలో ఉండాలని ప్రభు, మేము వారానికి 4 రోజులకు ముందే ప్రభుని అడుగుతాం, ప్రార్థన చేసి అడిగి మా హృదయంలో ప్రభు ఏదైతే ఉంచాడో అదే సంఘంలో మాట్లాడతాం. ప్రభు ఈ తలంపు మా హృదయంలో ఎందుకు ఉంచాడంటే క్లియర్గా చెప్తున్నానండి. వారికి పెద్ద అయిన తర్వాత ప్రభు మాత్రమే కాదు, ఇతర దేవతలు, ఇతర దేవుళ్ళు ఉన్నారనే ఆలోచన వచ్చిందనుకోండి, వాళ్ళకి రక్షణ కలగదు. కలుగుద్దా? కలగదు. ఈయన మాత్రమే ఉన్నాడు, ఈయన మాత్రమే నిజమైన దేవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు, నా కొరకు ప్రాణం పెట్టాడు, 3వ దినాలు లేచాడని వాళ్ళ హృదయంలో స్థిరపడిపోతే వాళ్ళకి ఖచ్చితంగా సులువుగా ఉచితంగా ఏం కలిగిద్ది? వాళ్ళకి నీతి కలిగిద్ది, రక్షణ కలిగిద్ది. కనుక క్రీస్తు నాయపేట మీద బహుమానమా? అది వారి జీవితాన్ని బట్టి ఉంటుంది. వారు ఎంత పరిశుద్ధంగా జీవించారో, ఎన్ని క్రియలు చేశారో, ఎంత గొప్పగా జీవించారో అది వారికే విడిచిపెడదాం. అయితే అగ్నిలో నుండి లాగినట్లు కొందరినైనా రక్షించాలంటే వారు ప్రభువుని వారి హృదయంలో స్థిరపరచుకోవాలి. అట్టి స్థితిలో మన పిల్లలందరూ ఉందురుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, ప్రభువా నీకే స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నావు నాయన. దేవా మా సంఘాన్ని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు. మా సంఘంలో నాయన విశ్వాసం ద్వారా నీతి, ప్రభువుని ఒప్పుకోవడం ద్వారా రక్షణ అనే స్థితిని సంఘానికి నేర్పించారు. ప్రభువా నాడు ఇశ్రాయేలు ప్రజలు పస్కా బలిని ఆచరించినప్పుడు, ఈ పస్కా బలి సంవత్సరం ఆచరిస్తున్న ప్రతిసారి నీ కుమారులకు దీన్ని తెలియజేయాలి అని చెప్పినప్పుడు వారు నిర్లక్ష్యంగా వారు జీవించినప్పుడు యెహోవానైనను దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు చేసిన కార్యాలైనను ఎరగని తరం ఒకటి పుట్టింది. వారు విగ్రహారాధన సైడ్కి వెళ్ళారు, వారు దేవునికి కోపాన్ని పుట్టించారు. దేవా ఈనాడు నాయన ప్రతి వారం ప్రభు శరీరంలో, ప్రభు రక్తంలో మేము పాలుభాగస్తులు అవుతున్నాం. పాలుభాగస్తులు అవుతున్న మమ్మలను మీరు ఆయన మరణాన్ని ప్రచురం చేయమన్నారు. ఆయన మరణాన్ని ప్రచురం చేసే బాధ్యతలో మా పిల్లలను ప్రభు యొక్క శిక్షణలోను ఆయన బోధలోను పెంచమన్నారు. కనుక తండ్రి మా పిల్లలందరికీ రక్షణ కలగాలంటే వారు హృదయంలో దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడేనని చిన్నప్పటి నుంచి వారు స్థిరపడడానికి ప్రభువా సహాయం దయచేయండి. ఈ లోకంలో ఉన్న విగ్రహాలు అవి ఒట్టివని, అవి నోరుండి మాట్లాడవని, చెవులిండు వినవని, ముక్కుండి వాసన చూడవని, కాళ్ళుండి నడవని ఆ స్థితిని మా పిల్లలకి తెలియజేయడానికి మీరే సహాయం దయచేయండి. దేవా ప్రభువా మా సంఘస్థులందరినీ, ఈ స్థలానికి చేరువచ్చిన పెద్దలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మేలు కలుపు మాటలు వారితో మీరు మాట్లాడారు. దేవా వారు క్రమశిక్షణగా ప్రభు సండే స్కూల్లో వారు ఉంటున్నారో లేదో, ఆరాధనలో వాళ్ళు ఉంటున్నారో లేదో, బైబిల్ క్లాసులో వారు ఉంటున్నారో లేదో క్రమశిక్షణ తీసుకోవడానికి మీరే సహాయం దయచేయండి. దేవా నీకే స్తోత్రాలు, స్తుతులు నాయన. మా పిల్లలందరూ నాయన మా స్వాధీనంలో ఉండడానికి సహాయం దయచేయండి. వారిని నీ మేలైన మార్గంలో మేము నడిపించడానికి మీరు మాకు తగిన జ్ఞానమును శక్తిని ప్రసాదించి మమ్మల్ని మరింతగా ముందుకు నడిపించమని యేసు ప్రభు వారి నామం పేరట ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకునిస్తున్నాం తండ్రి. ఆమేన్.